నమస్తే సార్. నమస్తే మౌనిక. సార్ చాలా మందికి ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇట్లా డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది అంటేనే భయపడిపోతారు. అమ్మో! ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్ అంటే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ ఎంతవరకు కరెక్ట్ అది ఇది అనేసి చాలా అపోహలు, భయాలనేవి ఉన్నాయి గదా! ఇది నిజమంటారా? దీని గురించి చెప్పండి సార్. డిస్క్ ప్రాబ్లం అనేది చాలా కామన్. దాదాపుగా నడుము నొప్పి వచ్చే వాళ్ళల్లో 98% మందికి ఆపరేషన్ తోటి అవసరమే ఉండదు. ఓకే. చాలా మటుకు అవసరం ఉండదు. అంటే స్పైన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకి నడుములో నొప్పి వచ్చింది అని అంటే ఎన్నో కారణాల చేత వస్తూ ఉంటుంది. ఈ నడుములో మీరు చూసినట్లయితే ఇప్పుడు వెన్నులో వెన్నెముకలు ఉంటాయి, వెన్నుపూసలు అంటాం వీటిని కదా. ఈ వెన్నెముకలకి మధ్యలో మీకు డిస్క్లు అనేవి ఉంటాయి. ఇవి మంచి షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా చూస్తే మనం బరువు మోసినప్పుడు నడిచినప్పుడు మనకు ఆ బరువు తెలియకుండా ఉండే డిస్క్ షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇలాగ మనం చూసినట్లయితే ఈ వెన్నెముక వెనకాల వైపు మనకి వెన్నుపాము నడుస్తూ ఉంటుంది. ఈ పచ్చగా ఉన్నది మనకి ఈ స్పైనల్ కార్డ్ అంటాము. దీన్ని వెన్నుపాము అంటాం మనం దీన్ని. ఈ వెన్నుపాము దీని వెనకాల వెళ్తూ ఉంది. అలాగే దీనికి వెన్నుపాము నుంచి నరాలు వస్తూ ఉంటాయి. ఈ నరాలు వీటి మధ్యలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ నరాలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ నరాలు చాలా మటుకు కలిసిన ద్వారా ఇవన్నీ కలిసి మన కాళ్ళల్లోకి వెళ్తూ ఉంటాయి. దీన్ని సయాటిక్ నరం అంటాము. ఓకే. సో ఈ తర్వాత దీన్ని మొత్తాన్ని కలిపి నిలబెట్టేది ఒక బోటుకి మనకి మధ్యలో ఉంటుంది. చుట్టూ తెరచాపలు ఎలా అయితే ఉంటాయో మన స్పైన్ చుట్టూ కూడా మనకి అలాగా కండరాలు పట్టుకొని వీటిని నిలబెడతాయి మనల్ని. మనం ఇలా నిలబడాలంటే ఆ చుట్టూ కండరాలు పట్టుకొని నిలబడతాయి. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పినట్లు కండరాలు చాలా కామన్ నడుము నొప్పికి. ఆ తర్వాత ఈ ఎముకలు, డిస్కులు, నరాలు, వెన్నుపూసలు, వెన్నుపాములు, తర్వాత వీటి మధ్యలో ఉండే చిన్న చిన్న జాయింట్లు, ఇలా ఎన్నో కారణాల చేత మనకి నడుము నొప్పి వస్తుంటుంది. ఓకే. సో ఇప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఏంటి, మీకు నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది. అయితే నొప్పి ఎప్పుడు మన కంటికి కనపడదు, పరీక్షలో తెలుపదు కదా. సో అయితే కొన్ని మనకి వాటి నుంచి వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి పేషెంట్ చెప్పేదాన్ని బట్టి పలానా చోట నుంచి వచ్చింది అని చెప్తా ఉంటాము. అవకాశం ఉంది. అలాగే దాని కన్ఫర్మేషన్ కొన్ని స్కాన్లు, ఎక్స్రేలు, వాటిని బట్టి ఎంఆర్ఐ ద్వారా ఓకే ఇక్కడ డిస్క్ పాడైంది, ఇలాగ డిస్క్ పాడైంది, దీనిలో నుంచి డిస్క్ కొంత బయటకు వచ్చింది, ఇది నరం తాకుతా ఉంది, ఇక్కడ ఆ తాకుతుంటే దీని నుంచి నొప్పి వచ్చింది అనేది అనుకుంటాము. ఇది మనం ఎప్పుడైతే అనుకుంటామో దీన్ని ఎలా మరి ప్రూవ్ చేస్తాము, దాని దగ్గర కొంత మంది ఇవ్వటం జరుగుతుంది. ఆ మంది ఇచ్చినప్పుడు నొప్పి తగ్గింది అంటే దాని నుంచి ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇది పద్ధతి. ఓకే. ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్లో ఎవరికైతే నడుము నొప్పి వచ్చిందో వాళ్ళల్లో మనకి ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్లో ప్రాబ్లం కనిపిస్తుందో వాళ్ళల్లో చాలా కొద్ది మందికి మాత్రమే ఆపరేషన్ అవసరం. ఇప్పుడు ఏంటంటే నొప్పి తట్టుకోలేక అందరూ ఒక 4 డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఎవరో ఒకళ్ళు మీకు ఆపరేషన్ చేస్తామని చెప్తారు. ఆపరేషన్ చేయించుకోవటం, నొప్పి తగ్గించడం కోసం చేయించుకోవడం జరుగుతుంది. ఇది అవసరం లేదు. చాలా మందిలో ఏం జరుగుతుంది, ఈ నొప్పిని మనకి ఆపరేషన్ ఎప్పుడు అవసరము అంటే కేవలం మీకు కాళ్ళు చచ్చుబడిపోతూ ఉన్నాయి, మలమూత్రాల కంట్రోల్ పోతూ ఉంది, ఇటువంటి అప్పుడు మాత్రమే మీరు సర్జరీలకు వెళ్ళాలి. కొన్నిసార్లు ఎముకలు విరిగిపోయినాయి, దాన్ని మామూలుగా ఫిక్స్ చేయడానికి వీలు పడదు, దాన్ని కైఫోప్లాస్టీ అనేది సర్జరీ లేకుండా కూడా చేసేయచ్చు. అటువంటి అవసరం అక్కడ అవకాశం లేదు అన్నప్పుడు సర్జరీలకు వెళ్ళాలి, ఫిక్సేషన్ సర్జరీలు. ఓకే. చాలా ఎక్కువగా ఈ ఫిక్సేషన్ సర్జరీలు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక డిస్క్ ప్రాబ్లం వచ్చింది, ఈ డిస్క్ని మనము కొంతవరకు తొలగించి లేకపోతే పార్ట్గా తీసేసిన తర్వాత ఏమవుతాయి, వెన్నంతా కదిలిపోవటం జరుగుతుంది. ఇందుచేత డిస్క్లు ఫెయిల్ అవుతాయి. ఇది ఎప్పుడైతే ఇది ఫెయిల్ అవుతా ఉందో దీన్ని మనము ఇది తీసేసిన తర్వాత కదిలిపోతా ఉంది, ఇది కదలనివ్వకుండా ఉండటానికి లోపలికి స్క్రూలు వేసి రాడ్లు వేసి మనం బిగించేసాము. ఇది అంతా బిగించడం జరిగిన తర్వాత ఏమవుతుంది, మన వెన్ను ప్రధానమైన పని ఏంటి, వంగాలి. మనం బెండ్ అవ్వటానికి దీనికి చాలా అవసరం ఉంది. ఇప్పుడు బెండింగ్ అనే పని ఇంతవరకు పోతా ఉంది, మనం మిగతా వాటి మీద డిపెండ్ అవుతున్నాము, మళ్ళీ అవి ఇబ్బంది పడిపోతాయి. వాటి నుంచి ప్రాబ్లం వస్తే మళ్ళీ సర్జరీ, సెకండ్ సర్జరీకి, థర్డ్ సర్జరీకి వెళ్ళే అవసరం పడుతుంది. వీలైనంత వరకు అసలు ఫస్ట్ సర్జరీ చేయకుండా ఉండాలి అనేది ఉద్దేశము. అది చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఇది డిస్క్లో అయితే డిస్క్లో, నరం మీదకైతే నరము, జాయింట్ మీద అయితే జాయింట్, వీటిల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ వాటిని మనం అడ్రస్ చేయాలి. వాటికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇస్తే సర్జరీ వరకు వెళ్లకుండా ఆపటానికి వీలుంటుంది. ఇది చేయాల్సిన పని.
ఒకవేళ సర్జరీ కాకుండా ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటది సార్ మరి? చాలా మంచి క్వెషన్. ఇది సర్జరీ కాకుండా స్పైన్‌లో ట్రీట్మెంట్స్ అనేవి అసలు మనకి మందుల ద్వారా ఫస్ట్ నడుము నొప్పి వచ్చినప్పుడు కండరాలు పట్టేసినాయి అనంటే, ఈ కండరాలు విడుదల చేయటానికి కొన్ని మందులిస్తాము. ఓకే. అంతవరకే అయితే సరిపోతుంది. ఏదో బరువెత్తాము, నడుము కండ పట్టేసింది, వదిలేస్తుంది. సర్జరీ అవసరం లేదు. సగం పైన అవి తగ్గిపోతాయి. ఓకే. కొంతమందికి చిన్న ఫిజియోథెరపీ చేసి పట్టేసిన కండ వదిలి చేయటానికి ప్రయత్నం చేస్తాము. కొంతమందిలో అయిపోతాయి. ఇవి అయిపోయిన తర్వాత కూడా మరి కొంతమంది ఉంటారు. వాళ్ళకి జాగ్రత్తగా వెతికి చూస్తే ఎంఆర్ఐ స్కాన్స్ అవి తీస్తే ఇక్కడ మీకు నరం నొక్కుకుంది, డిస్క్‌లో ప్రాబ్లమ్ ఉంది, జాయింట్లు అరిగినాయి, ఇలాంటివి తెలుస్తాయి మనకి. ఓకే. ఇటువంటివి తెలిసినప్పుడు వాటి మీదకి కేవలము చాలా గైడెడ్, టార్గెటెడ్ ఇంజెక్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇందులోకి పంపిస్తూ ఉంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఫాసెట్ జాయింట్స్ అనేవి ఉంటాయి. చిన్న చిన్న జాయింట్స్, వాటిలో ప్రాబ్లమ్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాము. లేదా దీనికి సంబంధించిన జాయింట్ నరం ప్రాబ్లం అయింది, అక్కడ అబ్లేషన్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఇక్కడ నరము నలిగిపోతా ఉంది, ఇక్కడ నలుగుతుంది అన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళి మందిస్తే వాపులు తగ్గించేయచ్చు. ఇవి కాదు డిస్క్‌లో ప్రాబ్లం వచ్చింది, దాని లోపలికి వెళ్ళి డిస్క్ లోపల ట్రీట్మెంట్ చేసినప్పుడు అది ఫర్దర్‌గా డ్యామేజ్ అవ్వనీయకుండా ఆపచ్చు. ఓకే. ఇటువంటివి చేసినప్పుడు డిస్క్‌లు ప్రోగ్రెషన్ అనేది ప్రాబ్లమ్‌ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపటం అనేది సాధ్యమవుతుంది. తద్వారా సర్జరీలు ఆగిపోతాయి ఎంతోమందికి. ఓకే. సో ఇలా అన్ని రకాలు చేయొచ్చు. ఇవి కాకుండా బోన్స్‌లోనే ప్రాబ్లమ్ వచ్చింది, దాని లోపలికి వెళ్ళి సిమెంట్ ఇంజెక్షన్ చేసుకొని వర్టిబ్రోప్లాస్టీ, కైఫోప్లాస్టీ అనే పద్ధతి ద్వారా దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఎన్నో రకాల పద్ధతుల ద్వారా వీటి అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పేషెంట్ ప్రాబ్లమ్‌ని బట్టి మనం దీనికి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే. ప్రతిదానికి సర్జరీ అవసరం లేదు. అవసరం లేదు. ప్రతిదానికి కాదు, చాలా మటుకు అవసరం లేదు అసలు. ఓకే. ఎందుకంటే ఇంకొక విషయం మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సర్జరీకి ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, సర్జరీ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ లోపలికి వెళ్ళి మీరు డిస్క్‌లో ప్రాబ్లమ్ వచ్చింది, ఈ ప్రాబ్లమ్ వచ్చిన డిస్క్ దగ్గరికి వెళ్ళి ఈ డిస్క్‌ని తొలగించి తీసాము. అది హైట్ తగ్గిపోతూ ఉంటుంది. ఎముక మీద ఎముక దిగబడిపోతూ ఉంటుంది. ఎముక మీద ఎముక వస్తే రాపిడి పెరుగుతుంది. ఇక్కడ రాపిడి పెరగటమే కాదు, వెనకాల కదలాల్సిన నరం కూడా దానికి గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది, కిందికి వెళ్ళిపోతాయి ఇది. ఓకే. సో ఆ నొప్పి అనేది పూర్తిగా పోదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎప్పుడైతే మీకు కదిలిపోయి గ్యాప్ తగ్గిపోయి మళ్ళీ మీరు వెళ్తారో, ఒకసారి సర్జరీకి వెళ్ళిన తర్వాత రెండోసారి దీన్ని ఫిక్సేషన్ చేస్తాము. రెండోసారి ఫిక్సేషన్ చేసిన తర్వాత వెనకాల బోన్స్ అన్నీ తీసేయాల్సి వస్తుంది. ఈ బోన్స్ అన్నీ తీసేస్తే ఏమవుతుంది? కదలిక తగ్గిపోతుంది, వేరే ప్రాబ్లం అవుతాయి. ఒకదాని మీద ఒకటి నాక్ ఆన్ ఎఫెక్ట్ అంటాం, ఒకదాని నుంచి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఫెయిల్యూర్ రేట్ దాదాపుగా 30-40% వరకు 5 ఏళ్లలో ఫెయిల్ అవుతూ ఉంటాయి ఈ సర్జరీలు. మళ్ళీ రెండో సర్జరీలు చేయటము, మూడో సర్జరీలు చేయటము, ఎన్ని చేసినా తగ్గకపోవటము, దాన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ అని అంటాము. ఓకే. అదొక జబ్బు. ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ ఇన్ని చేసిన తర్వాత కూడా తగ్గలేదు, లోపలంతా చారలు పట్టేస్తాయి. స్పైన్ అంతా కూడా ఉండే నరాలన్నీ ఈ చారలు, కొయ్యకండలు అంటాం మనం. మనకి మొటిమల చింత్రపోయి అన్నీ ఎలా వస్తాయో, సర్జరీ చేసిన చోట కూడా అలా చారలు పట్టి నరాలని పట్టేసుకుంటాయి అవన్నీ. అవి వదలవు, ఏం చేసినా వదలవు. తర్వాత నేను కూడా వదిలించలేను దాన్ని. కొంతవరకు క్లీన్ చేయగలం, లోపల ఇంప్రూవ్ చేయగలం. దాని ద్వారా పెయిన్ వస్తుందా సార్? చాలా వస్తుంది పెయిన్. ఒక్కసారి లోపల స్కార్ టిష్యూ తయారైందంటే స్పైన్ లోపల, దాన్ని ఎవరు తీయలేరు ఇంకా స్కార్ టిష్యూని. సో కొంతవరకు సిమ్టమ్స్ వైజ్ కొంత ఇంప్రూవ్ చేయొచ్చు, కొంత బెటర్ చేయొచ్చు వాటిని. అలాంటి పరిస్థితుల్లో కూడా దానికి ట్రీట్మెంట్స్ చేస్తాము. ఆపరేషన్లు అయిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, చాలా మటుకు ఇంప్రూవ్ చేయొచ్చు. మొత్తం మార్చడం కష్టం. వీలైనంత వరకు మొదట సర్జరీకి వెళ్లకుండా ఉండాలి.